తికమక తాండా. ఆహాలో 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తికమక తాండాను ఒక కొత్త కథా పాయింట్‌తో పాటు కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్ కొత్తగా ప్రయత్నించి కొత్తగా సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. అసలు ఈ తికమక తాండా ఏమిటి అంటే, ఒక ఊరిలోని ప్రజలందరికీ మతిమరుపు ఉంటుంది. ఇదేమిటి మతిమరుపు అనేది ఊరిలో ఎవరో ఒకరు ఇద్దరికి ఉంటుంది కానీ ఊరి మొత్తానికి ఏమిటి అని మీకు కలగవచ్చు. మరి అదే ఈ మూవీ కొత్త పాయింట్. అలా ఆ ఊరి మొత్తం కొన్న మతిమరుపు వల్ల వారికి జరిగే నష్టాలు, అలానే వారు పడే ఇబ్బందులను ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ట్రాక్ తోటి ప్లాన్ చేసిన డైరెక్టరు ఆ మతిమరుపు పోవటం కోసం ఊరిలో అమ్మవారికి జాతర చేయాలని ఊరి ప్రజలంతా భావిస్తారు. కానీ అనుకోకుండా అమ్మవారి విగ్రహం కనిపించకుండా మాయమవుతుంది. దీంతో ఊరు ప్రజలు ఎందుకు ఆ విగ్రహం ఎలా మాయమైంది, ఆ విగ్రహం కోసం వెతకటము మొదలుపెడతారు. అలా వెతికే క్రమంలో జరిగిన నాటకీ సన్నివేశాలు ఎమోషనల్‌గాను, కామెడీని పంచుతూ ఉంటాయి. బాగా కుదిరాయి. మరియు ఈ తికమక తాండా కొత్త హీరోలు వారికి మొదట సినిమా అయినా చాలా చక్కగా బాగా నటించారు. వారు మాయమైన విగ్రహం కోసం వెతికే ప్రయత్నంలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు, అలానే ఎలాంటి సాహసాలు చేశారు, ఆ క్రమంలో హీరోస్‌కి, హీరోయిన్‌లకు మధ్య జరిగే సన్నివేశాలు బాగా కుదిరాయి. మరియు ముఖ్యంగా అమ్మవారి విగ్రహం మరియు ఆ మాయమైన సీన్స్‌ను బాగా ప్లాన్ చేశాడు డైరెక్టరు. అలానే ఈ తికమక తాండా ఒక ప్రాంత ప్రజలు వారికున్న సమస్యను ఎలా ఛేదించారు, అలానే ఒక కొత్త పాయింట్‌తో రావటం విశేషం. ఈ తికమక తాండా స్టోరీ లైన్ వచ్చేసి, తికమక తాండా అనే గ్రామంలో ప్రజలందరికీ మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవటానికి పలకపై పేర్లు రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్య తొలగించడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. ఆ జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది, ఆ ఊరు జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది, ఆ ఊరి సమస్య తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏమిటి, విగ్రహాన్ని తీసుకురావడానికి వాళ్ళకు పడిన కష్టం ఏమిటి, చివరికి ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ తికమక తాండా సినిమా చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నశ్రుద్ది.